మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడారు. నిన్న అర్ధరాత్రి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. హైకోర్టు ఆదేశాలతో ఎస్పీ ఆఫీసుకు వెళ్లి సంతకం చేశారు. తన లాయర్లతో కలిసి వెళ్లినట్టు సమాచారం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఆయన నరసరావుపేటలోని పల్నాడు ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని షరతు విధించింది. తన పాస్పోర్ట్ను గురజాల మెజిస్ట్రేట్ కోర్టులో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. ఆయన ప్రస్తుతం వినియోగిస్తున్న ఉపయోగంలో ఉన్న మొబైల్ నెంబర్తో పాటు నరసరావుపేటలో ఎక్కడ నివాసం ఉంటున్నారో సంబంధిత వివరాలను జిల్లా ఎస్పీకి అందజేయాలని నిర్దేశించింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడారు. నిన్న అర్ధరాత్రి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. హైకోర్టు ఆదేశాలతో ఎస్పీ ఆఫీసుకు వెళ్లి సంతకం చేశారు. తన లాయర్లతో కలిసి వెళ్లినట్టు సమాచారం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఆయన నరసరావుపేటలోని పల్నాడు ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని షరతు విధించింది. తన పాస్పోర్ట్ను గురజాల మెజిస్ట్రేట్ కోర్టులో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. ఆయన ప్రస్తుతం వినియోగిస్తున్న ఉపయోగంలో ఉన్న మొబైల్ నంబర్తో పాటు నరసరావుపేటలో ఎక్కడ నివాసం ఉంటున్నారో సంబంధిత వివరాలను జిల్లా ఎస్పీకి అందజేయాలని నిర్దేశించింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంశివరావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాంశివరావు, చెప్పండి. ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి 3 కేసుల విషయంలో షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది హైకోర్టు. అయితే ప్రతిరోజు కూడా, ఎందుకంటే రేపు 4వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ మంజూరు అయినప్పుడు కూడా కొన్ని షరతులు మాత్రం ముఖ్యంగా పెట్టారని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మాచర్లలో ఉంటున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతిరోజు కూడా నరసరావుపేట వచ్చి ఆ ఎస్పీ కార్యాలయం దగ్గర హాజరు కావాలని చెప్పేసి కూడా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగానే నిన్న నరసరావుపేట ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. నిన్న అర్ధరాత్రి 11 గంటల తర్వాత కూడా ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేట ఎస్పీ కార్యాలయానికి వచ్చేసి ఆయనకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో మొత్తం కూడా పూర్తిగా ఎస్పీకి సమర్పించడం జరిగింది. అయితే ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడికి కూడా, అంటే ఇది ప్రాంతం వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు, పాస్పోర్ట్ కూడా గురజాల మేజిస్ట్రేట్ ముందు గురజాల మేజిస్ట్రేట్ కి హాజరు ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రతిరోజు కూడా ఎస్పీ కార్యాలయానికి వచ్చేసి ఆయన కనపడి అక్కడ సిగ్నేచర్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆయన ఎక్కడ ఉంటున్నారో ఆ నివాస స్థలాన్ని అన్ని కూడా చెప్పాలి. అదేవిధంగా పోలీసులకి కూడా ఏమాత్రం తెలియకుండా బయటికి వెళ్ళడానికి కూడా వీల్లేదని చెప్పేసి కూడా కోర్టు షరతులు విధించడం జరిగింది. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం కేసు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఒక మహిళపై దురుసుగా ప్రవర్తించిన విధానం, ఆ కారంపూల్లో జరిగినటువంటి సంఘటన, ఇవన్నీ కూడా కేసులు 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 2 రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టారు పిన్నెల్లి కోసం. ఆ తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నటువంటి విషయం తెలిసింది. కాబట్టి ఆ బెయిల్ ఇచ్చే ముందు కూడా కోర్టు ఎన్నికల కౌంటింగ్ సమయంలో పరిసర ప్రాంతాల్లో ఎన్నికల కౌంటింగ్ సమయంలో అక్కడ తప్ప మిగతా ఎక్కడ కూడా ఇతర ప్రాంతాల్లో కానీ ఇతర అంశాల్లో కానీ అతను ఉండకూడదని, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఎక్కడ మీడియాతో కూడా ప్రస్తావించకూడదని చెప్పేసి కూడా కోర్టు చెప్పడం జరిగింది. అయితే నిన్న అందులో భాగంగానే నిన్న ఎస్పీ కార్యాలయానికి వచ్చి కూడా కలిశారు. అదేవిధంగా ఎన్నికలు 4వ తారీఖు కౌంటింగ్ పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ నెక్స్ట్ వాయిదా 6వ తారీఖు వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 6వ తారీఖు వాయిదా, నెక్స్ట్ వాయిదా 6వ తారీఖు వచ్చేంత వరకు కూడా ప్రతిరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చి అక్కడ ఎస్పీకి కనపడి ఒక సిగ్నేచర్ చేసి వెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంశివరావు.